కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం గ్రామం నుంచి గోవిందమాల ధరించిన స్వాములు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు భక్తి శ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించారు. తిరుమలలో స్వామివారి దర్శనానంతరం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2029లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వీరి చలపతి మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు పాల్గొని గోవిందమాల దీక్ష చేపట్టిన నాయకులకు సంఘీభావం తెలిపి పాదయాత్రను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి భాస్కర్, వారి కుటుంబ సభ్యులు, మిత్ర బృందం పాల్గొన్నారు. ఎల్లాయిపాలెం గ్రామం నుంచి గోవిందమాల ధరించి మరి తిరుమలకి పాదయాత్రలో మరి ఆ కుటుంబ సభ్యులు ఆయన మిత్రమండలి మొత్తం కలిసి మరి దాదాపు 200 కిలోమీటర్లు పాదయాత్రతో మరి కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మరి వాళ్ళు మొక్కులు తీర్చుకునే రోజు దాంట్లో భాగంగా ఈరోజు మరి రేణుగుంట గ్రామానికి చేరడం జరిగింది. మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క 200 కిలోమీటర్ల వాళ్ళు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పుడు తిరుపతికి చేర్చుకున్నారు. చాలా సంతోషం. మరి వాళ్ళ కుటుంబం మొక్కులైతేనేమి మరి వాళ్ళు ఏదైతే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి తీరస్తాడు మొక్కులతో పాదయాత్ర చేశారో మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న బాధను కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే పేదల బ్రతుకులు ఇప్పటికే చాలా ఇబ్బందికరంగా మారినాయి. మరి ఆయన ఉన్నటువంటి పరిపాలనలో పేదలు చాలా గౌరవప్రదంగా చాలా ఆర్థికంగా ఎదిగే విధంగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. మరి ఆయన రాబో రోజుల్లో ఆయనకు మంచి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని మరి ఈరోజు వీళ్ళు బ్యానర్ పెట్టుకొని కూడా అక్కడి నుంచి కూడా పాదయాత్ర వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కూడా కోవూరు నియోజకవర్గంలో మరి కోవూరు నియోజకవర్గం నల్లపూడి ప్రసన్నకుమార్ గారు అయితేనే వాళ్ళ తల్లి గారి నేపథ్యంలో 9 సార్లు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళు కూడా 2029లో మంచి పదవులు అధిరోహించాలని తద్వారా కోవూరు నియోజకవర్గ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండేదానికి అవకాశం ఉంటుందని ఇన్ని మొక్కులతో మరి వాళ్ళ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మరి ఈ యొక్క మిత్రులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి తాటిపత్రి భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి వాళ్ళ కోరికలు కూడా ఏదైతే వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి మరి కొండపైకి వెళ్తున్నారో భగవంతుడు మరి వెంకటేశ్వర స్వామి కూడా వాళ్ళ మొక్కులను కూడా తప్పకుండా తీరుస్తారని ఒక మనోధైర్యంతో తప్పకుండా మేము కూడా ఈరోజు వీళ్ళతో కలిసి కొంచెం దూరం మరి ఈ పాదయాత్రలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టి ఎల్లాయిపాలెం గ్రామం నుంచి మరి తిరుమల నడవడం అంటే చిన్న పని కాదు. అయినా కానీ వాళ్ళందరూ కలిసి ఎన్నో రోజులుగా మాల వేసుకొని మరి భక్తి శ్రద్ధలతో మరి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వాడి కుటుంబాలు కూడా సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఏదైతే వాళ్ళ మొక్కుబడితో పైకి తీసుకెళ్తున్నారో ఆ మొక్కులన్నీ తీర్చే విధంగా కూడా వెంకటేశ్వర స్వామి వీళ్ళకి ఆశీర్వాదం ఆశీస్సులు చేకూర్చాలని కోరుకుంటున్నారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.